దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఈ మాటలు ఎవరిని గురించి రాయబడి ఉన్నాయంటే యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకరైన యోహాను గారి గురించి రాయబడి ఉన్నాయి. యోహాను గారు పద్మాస ద్వీపంలో ఉన్నారు. అక్కడ మనుషులు ఎవరు తిరగటం లేదు. ఎందుకు అక్కడ ఉన్నారు అని అంటే దేవుని వాక్యాన్ని, ప్రభు యొక్క సువార్తను ప్రకటించినందుకు ఆ ద్వీపంలో యోహాను గారిని కారాగారంలో విధించారు. అయితే యోహాను గారు తన స్నేహితులందరికీ దూరం అయిపోయారు. మనుషులందరికీ దూరం అయిపోయిన పరిస్థితి. సంఘంతో కలిసి దేవుణ్ణి ఆరాధించే అవకాశం లేదు. ఎలాంటి మనుష్య సంచారం లేని పరిస్థితుల్లో యోహాను గారు ఉన్నారు. అలాంటి సందర్భంలో యోహాను గారు దేవుని మీద ఆధారపడి దేవునికి దగ్గరైనప్పుడు పరలోకపు దర్శనాలు కలిగాయి. అలానే యోహాను గారికి వచ్చిన పరిస్థితి మనలో చాలామందికి కొన్ని సందర్భాల్లో కలగవచ్చు. ఎందుకు, ఎలాంటి వారికి అంటే ఖైదీలకి, చెరలో ఉన్న వాళ్ళకి, అలానే ఎప్పుడు అస్తమానం శ్రమలు పొందే వాళ్ళకి, అలానే మరణశయ్యలకి అంకితమైపోయిన కొందరు ఉంటారు. మరణానికి దగ్గరైపోయిన వారికి, అలానే అనారోగ్యం చేత బాధపడుతున్న వాళ్ళకి, ఒంటరితనంలో మగ్గిపోతున్న వాళ్ళకి, దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఆశ ఉండి కూడా ఇంట్లో పని భారం మూలంగా ఆరాధనకు వెళ్ళలేని వారికి, ఇలాంటి వారందరికీ దేవుని సన్నిధి, దేవుని యొక్క పరలోకపు తలుపులు తెరుచుకుంటాయి. అది ఎప్పుడు అంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని దగ్గర నుండి ఆహ్వానం కలుగుతుంది, పరలోకపు దర్శనాలు కలుగుతాయి. యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఉన్నారు. మనుష్య సంచారం లేదు. అంతా రాతి నేల. దేవుని వాక్యాన్ని, క్రీస్తు సువార్తని ప్రకటించినందువల్ల అతనికి ఆ ద్వీపంలో కారాగార వాసం విధించారు. ఎఫెస్సులోని తన స్నేహితులకు దూరమై సంఘంతో కూడి దేవుణ్ణి ఆరాధించే అవకాశం కరువై పోకిరితనం, శత్రుభావం మూర్తీభవించిన తన తోటి ఖైదీలే సహచరులుగా ఉన్న పరిస్థితుల్లో అతని ఎదుట ఒక తలుపు తెరుచుకుంది. దర్శనాలు కలిగాయి. యాకోబుని గుర్తు చేసుకోండి. తండ్రి ఇల్లు విడిచిపెట్టి గమ్యం లేని ప్రయాణం మొదలుపెట్టాడు. ఎడారి ప్రదేశంలో కటిక నేల మీద పడుకున్నాడు. కానీ అతనికి వచ్చిన కలలో పరలోకానికి ఎక్కిపోయే నిచ్చెన, దానికి పైగా దేవుని దర్శనాన్ని చూశాడు. వీళ్ళే కాదు, చాలామంది పరలోకపు ద్వారాలు తెరుచుకున్నాయి. అయితే ఇహలోకంలో వాళ్ళ పరిస్థితిని బట్టి చూస్తే వాళ్ళకు అలాంటి దర్శనం రావటం ఆశ్చర్యమే. ఖైదీలకి, చెరలో ఉన్నవారికి, అస్తమానము శ్రమలు పొందేవారికి, మరణశయ్యలకి అంకితమైపోయిన వారికి, ఒంటరి బాటసారులకి, దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఆశ ఉండి కూడా ఇంటి పనిభారం మూలంగా ఆరాధనకు వెళ్ళలేని ఇల్లాళ్ళకి ఈ తలుపులు తెరుచుకొని ఆహ్వానాన్ని ఇచ్చాయి. అయితే కొన్ని షరతులున్నాయి. ఆత్మావేశం అంటే ఏమిటో తెలియాలి, హృదయశుద్ధి ఉండాలి, విశ్వాసంలో విధేయత ఉండాలి, క్రీస్తు అనే జ్ఞానం కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకోగలిగి ఉండాలి. ఈ విధంగా మన సమస్తము దేవుడే అయినప్పుడు మన జీవితం, నడత, తీరుతెన్నులు ఆయనకు అంగీకారమైనప్పుడు మన కోసం కూడా ఈ తలుపులు తెరుచుకుంటాయి. దేవుని పర్వతాలు గుబులు కలిగిస్తున్నాయి. విశ్రమించమన్నాడు అక్కడ కొంతసేపు. శుభ్రమైన గాలి వీచే కొండ చర్యలు, ఉదయ సంధ్యకి తొలిముద్దు ఇచ్చే శిఖరాలు, దేవుని ఎడారులు విశాలంగా గోధుమ వన్నెలో ఉన్నాయి. అంతులేని ఇసుక సముద్రంలో ఒంటరితనం. అక్కడ ఆయన పరలోకపు తెర పైకెత్తాడు. ఈ మాటలను ప్రభువు మన వెనికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభా.
ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెనని యోహాను గారికి నాయనా ప్రభా పరలోకపు దర్శనాలు కలిగాయి. తండ్రి దేవా, నీకు దగ్గరగా ఉండాలని, మీ సన్నిధిని అనుభవించాలని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మీ ఈ యొక్క సన్నిధిని నాయనా ప్రభా, మీ యొక్క ప్రసన్నతను అనుభవించటానికి, పరలోకపు ద్వారాలు తెరుచుకోవటానికి మేము ఎలా ఉండాలనేది మీరు కొన్ని షరతులు ఉన్నాయి. అయితే నా తండ్రి నాయనా ప్రభా, ఆత్మావేశం అంటే ఏంటో మేము తెలుసుకొనగలిగి ఉండాలి. హృదయ శుద్ధి ఉండాలి. విశ్వాసంలో విధేయత కలిగి ఉండాలి. క్రీస్తు అనే జ్ఞానం కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకోగలిగి ఉండాలని నాయనా ప్రభా మీ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. నా తండ్రి దేవా, మీ ప్రసన్నతను మేము అనుభవించాలంటే, దేవా మీ సన్నిధిని నాయనా ప్రభా మీ సన్నిధికి మేము దగ్గరగా ఉండాలంటే, దేవా నా తండ్రి నాయనా ప్రభా ఇటువంటివి మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభా. వీటి కోసం మేము ప్రాకులాడే వారిగా ఉండటానికి మీ కృపను అనుగ్రహించండి. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నాయనా ప్రభా మీ సన్నిధిని మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. నీ కృప చేత నింపండి నాయన, నడిపించండి ప్రభా. అడుగులు ముందుకు పడలేని స్థితిలో నా తండ్రి ఎందరున్నారో జ్ఞాపకం చేసుకునండి ప్రభా. సహాయం చేయండి నాయన ప్రభా. అయ్యా నా తండ్రి, గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన ప్రభా, మరణ పడకల మీద ఉన్న వారిని నాయన ప్రభా దర్శించే దేవుడు నా తండ్రి. మీరు మాట్లాడండి ప్రభా, సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఒంటరితనంలో రగ్గిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా ఒంటరితనంలో ఓదార్పు మీరే అని గ్రహించుకోగలిగిన శక్తిని వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. స్తోత్రంలో నాయన. అయ్యా మీ సన్నిధికి వెళ్ళటానికి ఆశ ఉండి కూడా ఇంటి పనుల భారం మూలంగా నా తండ్రి నాయన ప్రభా అయ్యా మీ వైపు ఆశ పెట్టుకొని నా తండ్రి ఉంటున్న ఇళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అట్టి వారిని కూడా మీరు దర్శించండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి శక్తిని బలమును ఇచ్చి ముందుకు నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.